ఇవి ఫినాయిల్ డబ్బా తీరు ఉన్నది, మనం బాత్రూంలో వేసేది. ఇది రోజ్ మిల్క్ అంట, ఇదేమో బాదం మిల్క్ అంట. ఇట్లా దొంగతనంగా వీడియో తీసినా కానీ ఇక్కడ తీయనిస్తా లేదో డౌట్. ఒకవేళ చూస్తే వీడియోలు అన్ని డిలీట్ చేపిస్తారు. పంచా కట్టుకున్నాము అని చెప్పేసి ఇక్కడ పైన పాకెట్లో ఫోన్ పెట్టుకుంటున్నా, అంతే వీడియో తీసుకుని వచ్చేస్తున్నా. యాక్చువల్లీ ప్రతి చోట మన తెలుగులో డామినేషన్ ఎక్కువ ఉంది. ఎక్కడ తెలుగే మాట్లాడుతున్నారు, ప్రతి బోర్డులో మీద తెలుగే రాసి ఉంది. మోక్ష మార్గం ఉంది, లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. మోక్ష మార్గం నుంచి నేను బయటికి వచ్చినాను, నేను పుణ్యాత్ముడిని. చెప్పులు లేకుండా ఎండలా నడుస్తున్నాం. అట్లా కాదు వీడియో తీసానికి గమ్మనం ఒకటి గమ్యం ఒకటి కాలు చూడండి ఎట్లయినా మొత్తం బుగ్గలు వచ్చి వస్తాయి. నాకు తెలిసి నైట్ అయ్యాడు, నర్సిన చలిచిపోయిందంట. నేను ఒక్కడనే దర్శనానికి పోతున్నా. ఓకే, సబ్స్క్రైబ్ పన్ను వస్తున్నారు, సబ్స్క్రైబ్. ఇప్పుడే అరుణాచల్ బస్ దిగినాం. బస్ దిగంగానే జ్యూస్ తాగమని వస్తే ఇవి ఫినాయిల్ డబ్బా తీరు ఉన్నది, మనం బాత్రూంలో వేసేది. ఇది రోజ్ మిల్క్ అంట, ఇదేమో బాదం మిల్క్ అంట. నేను జస్ట్ దీన్ని ఫినాయిల్ బాటిల్ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకున్నా. తాగి చూస్తా ఇట్లా రూమ్ పోయి తాగుతా. రూమ్ తీసుకున్నాం ఇది పక్కనే. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ పోవాలి. అరుణాచలంకి వచ్చినాం, మొత్తం అంతా లింగాలన్నీ తిరిగేసి దాని తర్వాత మళ్ళీ పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొంచెం అయితే ఒక లింగం ఉన్నది. ఇక్కడ ఫోన్ ఎలా చేస్తలేరు కానీ బాగుంటాయి, వీలైతే చూపిస్తాం. నా నడుస్తున్నాం ముంగడికి. అయితే దర్శనం అయిపోయింది. అయితే లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేస్తలేరు, లోపలైతే తీయలేకపోతున్నా. జస్ట్ చూపిస్తున్నా. ఇగో ఇక్కడ ఇది ఫస్ట్ లింగం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఇంకో సెకండ్ లింగం ఉంటుంది, రెండో లింగం చూపిస్తా చూడండి. లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేదు, ఇది రాసింది. ఇదే టెంపుల్. ఇది ఇక్కడ మూడో లింగం సోమలింగం. ఇక్కడ రాసి ఉన్నది ఫోన్స్ అండ్ కెమెరా నాట్ అలౌడ్ అని. ఏ టెంపుల్ దగ్గర అట్లే ఉన్నది. తమిళనాడు మొత్తంలో ఫోన్ అయితే లోపల తీసుకెళ్తాను, బయట నుంచి చూపిస్తా చూడండి. ఇట్లా దొంగతనంగా వీడియో తీసినా కానీ ఇక్కడ తీయనిస్తా లేదో డౌట్. ఒకవేళ చూస్తే వీడియోలు అన్ని డిలీట్ చేపిస్తారు. ఇప్పుడు మేము వచ్చిన లింగం నిరిది లింగం. ఇక్కడ పర్టికులర్ బయట రాసి ఉంది ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని. అయినా కానీ వ్యూవర్స్ చూస్తారని చెప్పేసి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళ కోసం అయితే దొంగతనంగా ఎట్లా చూపిస్తున్నా. ఇది తెలిసి అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుండొచ్చు, ఇట్లా తీయొద్దని. అయినా కానీ పోతున్నాం లోపలికి. అయితే చూడండి, నిరుతి లింగం. ఇది నిరుతి ట్రిక్ దొరికేసింది. మేము పంచా కట్టుకున్నాము అని చెప్పేసి ఇక్కడ పైన పాకెట్లో ఫోన్ పెట్టుకుంటున్నా, అంతే వీడియో తీసుకుని వచ్చేస్తున్నా. సింపుల్. మెయిన్ టెంపుల్ అయితే ఇట్లా కుదరదేమో అనుకుంటున్నా, మేబీ మోస్ట్లీ. ఇది 5వ లింగం సూర్యలింగం. ఇక్కడ ప్రతి దగ్గర అయితే ఫోన్ లోపల తీసుకురావద్దు అనేది వాళ్ళు అన్నారు, కానీ మనం వినం. సూర్యలింగం దగ్గర అయితే వీడియో తీసుకొని కుదరలేదు. నెక్స్ట్ దగ్గర చూస్తాను, కంపల్సరీ తీసుకోగలుగుతాను అనుకుంటున్నాను నేనైతే. ఇది వరుణలింగం. ఇక ఇక్కడ కూడా ఫోటోలు తీయొద్దని చాలా గట్టిగా రాసిర్రు. అయినా సరే నేను లోపలికి అయితే పోతున్నా, చూస్తున్నా. ఇప్పుడు ఇంకో లింగం దగ్గరకు వచ్చినాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి టెంపుల్లో తెలుగులో రాసి ఉంది. అదే ఆది అరుణాచలం లింగం. ఇది ఆది అరుణాచలం లింగం. లోపల ఇది గుడి అయితే పెద్దగా ఉంది. ఇడైతే ఫోటోలను డిలీట్ చేపిస్తారు. ఇడైతే ఇట్లాంటి ఎదవేషాలు లేకుండా దండం పెట్టుకుని వచ్చేస్తాం. యాక్చువల్లీ ప్రతి చోట మన తెలుగులో డామినేషన్ ఎక్కువ ఉంది. ఎక్కడ తెలుగే మాట్లాడుతున్నారు, ప్రతి బోర్డులో మీద తెలుగే రాసి ఉంది. పేరుగే తమిళనాడు, మొత్తం మన వాళ్ళ డామినేషన్. ఎక్కడైనా సరే మన వాళ్ళే ఉంటారు. వాయులింగం. ఓ లింగం చంద్రలింగం దగ్గరికి వచ్చినాం. లోపల వీడియో తీయనిస్తారు లేదో చూద్దాం. ఇది కుబేరలింగం చాలా బాగుంది. లోపల పోయి చూడాలి. బయట నుంచి చాలా ఎక్కువ దీపాలు ఉన్నాయి, అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువ దీపాలు ఉన్నాయి. లోపల పోయి చూడాలి.
మోక్ష మార్గం లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా చాలా పెద్దగా ఉంది. చూడండి నేను చూపిస్తా. ఫస్ట్ టైం మేము అరటి పండ్లు కూడా కేజీ లెక్క తీసుకుంటున్నాం. అది ఇక్కడనే సాధ్యం. అరటి పండ్లు కేజీ 100 అంట. మన దగ్గర 100కి 2 డజన్లు వస్తాయి, 2 డజన్లు వస్తాయి, 2-3 డజన్లు వస్తాయి. ఇది ఆయన ఎర్రయి కదా, ఎర్రయి స్వీట్ ఉంటాయి. దేకో మోక్ష మార్గం నుంచి నేను బయటికి వచ్చిన. నేను పుణ్యాత్ముడిని. చాలామంది ఇరుక్కుపోయారు, నేను ఇరుక్కుపోవాలా. ఇట్లాంటి పుణ్యాత్ముడిని పట్టుకుని అందరు ఏమేమి మాట్లాడంటారు. నాంత పుణ్యాత్ముడు ఎవడన్నా చూసినా అయిపోయింది ఇప్పుడే వచ్చా బయటకి. ఐ బాట్ ఒరిజినల్ కలుంగని మాల విత్ సర్టిఫికేట్. మంచిగా ఉన్నాయి. ఇక్కడ తక్కువలు దొరుకుతున్నాయి. బయట ఏమో ఎక్కువ రేట్లు చెప్తున్నాడు. ఇక్కడ 1200 ఇచ్చిర్రు. బేరం ఆడితే 1000 ఇస్తారు. తీసుకోండి, బాగుంది. నడుచుకుంటూ పోతున్నాం. ఇన్ని రోజులు తమిళనాడులో ఏదన్నా మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుండే. ఇక్కడ ఎటు చూసినా తెలుగే. ఇదో మినీ తెలంగాణ ఆంధ్ర అన్నట్టు. మినీ తెలుగు స్టేట్. బోర్డులు కూడా తెలుగులోనే ఉన్నాయి. ఎవరితో మాట్లాడినా తెలుగులో మాట్లాడుతున్నారు. అరుణాచలం వచ్చేయచ్చు, ఎవరైనా వచ్చేయచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకొని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చేయండి. ఉండదు ఎంత మంచిగా ఉన్నది. మినీ తెలుగు స్టేట్స్. అందరి ముందు పరుగు పోయిందిగా. సోడా కొడుతున్నా. ఎస్ కొటేషన్. ఆమె అచీవర్. వాడు నా దగ్గర నుంచి లాక్కున్నాడు. ఈసారి గ్రీన్. ఇదేంది తెల్లది? కొట్టేసిన. ఐఎమ్ అచీవర్. అగైన్ ఐఎమ్ అచీవర్. అండ్ ఇది టానిక్ మాదిరి இருக்கு. டானிக் இது டானிக் இல்ல சேஞ்ச் அப்படிதான் இருக்கு. டேஸ்ட் அப்படி நல்லா இருக்கு. నేను టానిక్ తాగుతున్నా. వాడు లాక్కొని మంచిగా తాగుతున్నాడు. దొంగన కొడుకు. ఈ టానిక్ ఇది అండి. సోడా నల్లలే టేస్ట్. క్యాన్ టేక్ వన్. పుణ్యం ఇంకోటి దొరికింది. తింటా. చెప్పులు లేకుండా ఎండలా నడుస్తున్నాం. ఏందో ఏమో భక్తి ఎక్కువైపోయింది అనుకుంటా. కాలుతుంది, బాగానే కాలుతుంది కానీ అయినా నడుస్తున్నాం. చెప్పులు రూమ్లో వదిలేసి నడుచుకుంటూ వచ్చాం. పొద్దుంతా చల్లగా ఉండే, ఏమనిపించలేదు. ఇప్పుడు ఘోరం కాళ్ళు కాలుతున్నాయి. చూడండి ఎంత పెద్ద. దాని మీద ట్రెక్కింగ్ చేస్తే మస్తు ఉంటుంది. ఎక్కడెక్కడో కొండలేదు. ఈ కొండకు రండి ట్రెక్కింగ్ చేయడానికి, బాగుంటుంది. థ్యాంక్ యూ. వాళ్ళు మంచిగా పోతున్నారు. దూరంగా మనిషి పక్కన ఆటోలో కూర్చున్నాం. ఎండ చూడు. ఈ ఎండకు అసలు వీడికి వస్తుంది వేడి. ఇంకా ఈ తమిళనాడు ఇక్కడ నార్మల్ దానికన్నా ఎండ ఎక్కువనే ఉంటుంది. మేము నడుచుకుంటూ పోతున్నాం. దేవుడు పరీక్షిస్తుండేమో. ఇప్పటిదాకా పొద్దున్న దాకా ఏమో కాలేదు. ఇప్పుడే ఘోరం కాలుతుంది. మార్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు కూడా ఎక్స్పీరియన్సే. ఎప్పుడు ఇంత ఎండలు నడవలేదు. ఇంత ఎండలా ఎందుకు? ఇంత ఎండ అంటే అసలు ఇంత ఎండ ఈడ కొట్టదు, ఈడ కొడుతుంది. ఈడ గుంటూరు సైడ్ అంటే దీనికన్నా ఎక్కువ ఉంటుందంటే నాకు. ఓకే యూపీ అంట, రైట్. యూపీ అయితే నేను కూడా ఒప్పుకుంటా ఉండొచ్చు మేబీ. అందుకని డెజర్ట్ ఏరియా కాబట్టి నేనేదో మళ్ళీ కాలు మండుతున్నా కానీ ఇక నడుచుకుంటూనే పోతున్నాం. అది 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 మా డెడికేషన్. దేవుని పట్ల ఉన్న మా భక్తి. కాకపోతే అక్కడ పోయి ఏం కోరుకోం. జస్ట్ భక్తిగా పోతాం, రిటర్న్ వచ్చేస్తాం అంతే. ఈడ ర్యాండమ్లీ ఎవరితోనో తెలుగే మాట్లాడుతున్నారు. అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు ఈడ. చెప్పినా కదా మినీ తెలుగు స్టేట్ అని. ఇంకోటి వీళ్ళందరూ నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా తెలుగు వాళ్ళే.
దానికి లాస్ట్ లింగం దాకా నడుచుకుంటూ వచ్చేసినాం. దివ్య జ్యోతి అవన్నీ బాగున్నాయి. లోపల పోయి అదే ఈశాన్య లింగం లోపల పోయి చూద్దాం. తెలుగులో కూడా రాశారు. అట్లా ఉరకాలి. వీడియో తీస్తా నీకు వీడియో తీస్తా. అట్లా ఉరుకొద్దురా. గమనం ఒకటే గమ్యం ఒకటే. ఇట్లా మోటివేషన్ చేసుకుంటే ఎండలు నడుచుకుంటూ పోతున్నాం మేము. కలుపు లేదు అసలు. కాలు కాలుతుంది అన్నప్పుడు బాగానే కాలింది. ఇప్పుడు కొంచెం నార్మల్ నడుస్తున్నామా, అంత కాలు కాలుతున్న ఫీలింగ్ ఏం రావట్లేదు అసలు. ఎందుకో ఈసారి నిజంగా భక్తితో నడుస్తున్నాను అనుకుంటా. కాలు కాలుతున్న ఫీలింగ్ అయితే అసలు వస్తలేదు. మా ఇంత దూరం కాలి నడక అదిగో అక్కడికి చేరుకొని మా ముందు కనిపిస్తుంది. అది చూడంగానే ఇంత దూరం నడిచినాం కాలు పడుతుంది అన్న ఫీలింగ్ మొత్తం పోయింది. బాగుంది టెంపుల్, గోపురమే కనిపించింది. కాదు ఇంకా లోపల ఉంటుంది అంటే నడుచుకుంటూ పోవాలి. కింద అట్లా వద్దు కానీ బాగుంది. చూపిస్తా వెనకాల వచ్చిన కాలు చూడండి ఎట్లయినా మొత్తం బుగ్గలు వచ్చి వస్తాయి. నాకు తెలిసి నైట్ అయితే కంపల్సరీ బుగ్గలు వచ్చేస్తాయి. మార్నింగ్ నాకైనా కొంచెం ఇట్లా కాళ్ళు మొత్తం మండుతున్నాయి. ఈ ఎండ అందరు చెప్పులు వేసుకొని పోతారు, మనం తప్ప. ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. లోపలికి నడుస్తున్నాం. ఇంకా అంతా బాగుంది కానీ గవర్నమెంట్ ఇంత ఎండలో నడుచుకుంటూ వస్తున్నారని అందరికి తెలుసు కాబట్టి ఏదన్నా తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇట్లా కాళ్ళు కాలుతున్నాయని చెప్పేసి ఇట్లా మెయిన్లీ వాళ్ళు తీసుకోకుండా అట్లనే వదిలేసారు. యాక్చువల్లీ ఇట్లా కింద బొంతలు వేసారు కానీ దాని మీద వాటర్ చల్లలేరు. అది ఏమున్నా మొత్తం మీద లైన్ పెద్దగా ఉన్నది. మేము టికెట్ తీసుకొని పోదాం అనుకున్నాం. టికెట్కే ఈ లైన్ అక్కడ దాకా. టికెట్ కోసం ఈ లైన్. ఇంకా లోపల ఇంకెంత జనాలు ఉంటారో తెలియదు. ఇంకా వీడేమో లోపల రాను నేను రూమ్కి వెళ్ళిపోతా అంటున్నాడు. ఇంత దూరం వచ్చి నడుచుకుంటూ వచ్చి జస్ట్ ఇంత దానికి వెళ్ళిపోతే ఎట్లా? ఏదో ఒకటి దర్శనం చేసుకునే పోదాం లోపల. సో వెయిట్ చేస్తాం. ఉడసలేదు. అక్కడెక్కడో స్టార్ట్ అయింది ఎంట్రన్స్లా. ఇక్కడ దాకా ఉంది లైన్. ఇంకా లోపల దాకా ఉండొచ్చు. ఏడు నడిచిన చలిచిపోయిందంట. నేను ఒక్కడనే దర్శనానికి పోతున్నా. చూడండి బాగుంది. వాడు ఆగిపోయింది అక్కడనే. నేను లోపల దాకా పోయి చూస్తా ఎట్లుంటుందో. ఈరోజు టెంపుల్కి వస్తే వీళ్ళందరూ కలిసిర్రు. నాకు కొంచెం తమిళ్ వచ్చి, ఇక్కడ తమిళ్ నాకు అర్థం కాకపోతే ఈ అబ్బాయి చెప్తున్నాడు. మొత్తానికి ఈరోజు అయితే అరుణాచలం దర్శనం అయిపోయింది. ఇదే టెంపుల్. ఇక్కడైతే ఫోన్ అలౌ చేసిరుగా నేనే ఎక్కువ తీయలేను, ఎక్కువ క్రౌడ్ వల్ల. ఇది టెంపుల్. ఇక బ్యాక్ టు హైదరాబాద్. ఓకే, సబ్స్క్రైబ్ பண்ணுங்க. సబ్స్క్రైబ్